ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరైన క్రమంలో పోలీసులు అత్యుత్సాహంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగానే తమపై కేసులు పెట్టారని తెలిపారు. ఈ కేసులో కేటీఆర్ విచారణకు హాజరయ్యారని, రేవంత్ రెడ్డిని కూడా ఫోన్ ట్యాపింగ్ పై విచారించాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెట్టాలని రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక దుష్ట పన్నాగం. అందువల్ల ఇలా కేటీఆర్ గారు ఈరోజు ధైర్యంగా వెళ్లారు. ఉల్టా వాళ్ళని అడుగుతారు. ఎందుకంటే అనేక కేసుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులను దుష్ప్రచారం జరిగింది. ఆ రోజు ఎందుకు కేసులు పెట్టలేదు? ఆ రోజు మహిళలకు ఇబ్బంది జరిగితే, మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే కేటీఆర్ గారి మీద డైరెక్ట్ గా టీవీల్లో, పత్రికల్లో వార్తలు రాయించిన పోలీస్ అధికారులు రేవంత్ రెడ్డి మీద కూడా ఈ రోజు విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అన్ని విషయాలు కూడా బయటకు రావాలి. కావాలని రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్ లో పెట్టి, రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను ఉపయోగించి ఇవాళ మా మీద రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నేను మాత్రం ఒక్కటే చెప్పదలుచుకున్న అధికారులకు, మీరు అన్యాయంగా వ్యవహరిస్తే, అక్రమంగా వ్యవహరిస్తే, మీరు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే, మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఏ పొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల బయట ఉన్నా మిమ్మల్ని పట్టుకొచ్చి విచారిస్తాము. ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్ధంగా వ్యవహరించకపోయినా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసినా, తప్పుడు లీకులు ఇచ్చిన పోలీసు అధికారులు. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ కక్ష సాధింపులకు దిగుతున్నదని, ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవినీతిని ప్రశ్నిస్తున్నామని తమపై కేసులు పెడుతున్నారన్నారు. ఫోన్ ట్యాప్ అనేది చట్ట వ్యతిరేక పని కాదని అన్నారు. తాను ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్నని గుర్తు చేశారు. నేను తెలంగాణ ప్రజలకు స్పష్టంగా ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాదు, ఒక మాజీ పోలీస్ అధికారిగా, గత 26 సంవత్సరాలు అదే డిపార్ట్మెంట్లో పనిచేసిన అధికారిగా కొన్ని విషయాలు తెలంగాణ ప్రజల ముందర ఉంచాలనుకున్నాం. మొట్టమొదటి, ఈ ట్యాపింగ్ అనేది నేరం కాదు అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఈ ట్యాపింగ్ అనేది చట్టబద్ధమే అని చెప్పి స్వాతంత్రం రాంగమునుపే 1885 సంవత్సరంలోనే ఆనాటి బ్రిటిష్ పాలకులు ఈ ట్యాపింగ్ కోసం ఒక చట్టం రూపొందించారు. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ట్యాపింగ్ కంటిన్యూ అవుతూనే ఉన్నది. దేశంలో ఉండే కేంద్ర ప్రభుత్వం, దేశంలో ఉండే రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దేశ రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, టెర్రరిస్టు దాడులు జరగకుండా, బయట నుంచి ఈ దేశం మీద దాడులు జరగకుండా, పహల్గాంలో మన జరిగిన దాడి లాంటిది కానీ, వాళ్ళ ధన మాన ప్రాణాల మీద జరిగే దాడులను నిరోధించడం కోసం, అంతర్గత భద్రత కోసం, దేశ భద్రత కోసం ట్యాపింగ్ చేయవచ్చని చట్టమే చెప్తున్నది. ఇది నేరం కాదు. ఆనాడు భారత ప్రధానమంత్రి గౌరవ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటు వేదికగా వారే చెప్పారు, ఈ ట్యాపింగ్ నేరం కాదు, దేశ రక్షణ కోసం ట్యాపింగ్ చేయవచ్చు అని వారు చెప్పారు. ఆనాడు దివంగత రతన్ టాటా గారు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పిన వెంటనే మరి మన్మోహన్ సింగ్ గారు, దేశ భద్రత కోసం మేము 9000 ఫోన్లు ట్యాప్ చేశాము, 500 ఈమెయిల్స్ మేము ప్రతి నెల కూడా మానిటర్ చేస్తున్నామని దివంగత ప్రధాని గౌరవ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారే చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనివ్వటం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇట్నే వ్యవహరిస్తే ఆ సిట్ విచారణ చేసే అధికారులు కూడా మాకు విచారణ వద్దు, ఏమొద్దని చెప్పి పారిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం వ్యవహరించాడు. వాళ్ళ నిజాయితీగా పనిచేసే అధికారులు కూడా విచారణ చేసే పరిస్థితి లేదు. వాళ్ళ వాట్సాప్ చాటింగ్ ఉంది వీళ్ళ దగ్గర. ఇంకేం ప్రూఫ్ కావాలి? మీ దగ్గర ఆధారం లేదని చెప్పి అన్నారు. నన్ను సిట్టు విచారణ పిలిచిన్నాను. పిలిచినప్పుడు ఫలానా రోజు ఫోన్ ట్యాప్ జరిగింది, నీ ఫోన్ వీల్ చేసిండ్రు, నువ్వు ఫలానా వ్యక్తులకు ఫోన్ చేసినావు, నువ్వు ఇది మాట్లాడినావు, నువ్వు ఇది జరిగింది అని చెప్పి నాకు మొత్తం చెప్పారు. నాకు అంటే ఆధారాలు ఉన్నట్టే. నన్ను విచారణ పిలిచి ఇప్పటికీ 3 నెలలు 4 నెలలు అయింది. ఇప్పటికి ఎక్కువ 6 నెలలు అయింది. 6 నెలలు కూడా పిలిచి మరి చర్యలేవి? ఇప్పుడు ఏం చేస్తారు? హరీష్ రావు గారు పిలిచారు, కేటీఆర్ గారు పిలిచారు.
ఈ వారం రోజులు హల్చల్ చేస్తారు. ఇక మళ్ళీ ఒక 3 days తర్వాత మళ్ళీ సిట్ విచారణ క్లోజ్. మళ్ళీ వాటి సిటీ గవర్నమెంట్ మనిషి మళ్ళీ కొత్త టాపిక్ వస్తుంది, కొత్త ఇష్యూ వస్తుంది. ఇటు ఫోన్ ట్యాపింగ్ పక్క పోతుంది, మళ్ళీ వేరే ఇష్యూ చేస్తారు. మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ సిట్ మళ్ళీ కూర్చుంటుంది, మళ్ళీ ఇద్దరు ముగిస్తుంది. మళ్ళీ విచారణ పెడుతుంది. మీడియాలో హంగామా, పేపర్ల హెడ్లైన్స్, టీవీలలో బ్రేకింగ్, మళ్ళా రెస్ట్, మళ్ళా కథ మళ్ళీ స్టార్ట్. వాళ్ళకి అనుకూలం. ప్రభుత్వానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ సిట్ అనేది ఆయుధంగా మారింది. వాళ్ళకి ప్రభుత్వం ఇట్నే వ్యవహరిస్తే ఆ సిట్ విచారణ. నేడు నాంపల్లి కోర్టుకు టాలీవుడ్ హీరోలు దగ్గుపాటి వెంకటేష్, దగ్గుపాటి రానా, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, అభిరామ్ వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు అల్టిమేటం జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు వాయిదాలు పడటంతో ఈసారి తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కోర్టు ఇవ్వనున్న తీర్పు లేదా ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దక్కన్ కిచెన్ హోటల్ను 2022 నవంబర్ 13న జీహెచ్ఎంసీ సిబ్బంది, దగ్గుపాటి కుటుంబ సభ్యులు, కొందరు బౌన్సర్లు కలిసి అక్రమంగా కూల్చివేశారని, అలాగే అక్కడ ఉన్న విలువైన సామగ్రిని దొంగిలించారని హోటల్ యజమాని నందకుమార్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటన తమకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగించిందని పేర్కొంటూ ఆయన 2024 జనవరిలో నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సీరియస్ గా పరిగణించిన కోర్టు సంబంధిత పక్షాలు వ్యక్తిగత హాజరు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది. నేటి విచారణలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసు టాలీవుడ్ తో పాటు రాజకీయ, పరిపాలనా వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. నేడు నాంపల్లి కోర్టుకు టాలీవుడ్ హీరోలు దగ్గుపాటి వెంకటేష్, దగ్గుపాటి రానా, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, అభిరామ్ వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు అల్టిమేటం జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు వాయిదాలు పడటంతో ఈసారి తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కోర్టు ఇవ్వనున్న తీర్పు లేదా ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దక్కన్ కిచెన్ హోటల్ను 2022 నవంబర్ 13న జీహెచ్ఎంసీ సిబ్బంది, దగ్గుపాటి కుటుంబ సభ్యులు, కొందరు బౌన్సర్లు కలిసి అక్రమంగా కూల్చివేశారని, అలాగే అక్కడ ఉన్న విలువైన సామగ్రిని దొంగిలించారని హోటల్ యజమాని నందకుమార్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటన తమకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగించిందని పేర్కొంటూ ఆయన 2024 జనవరిలో నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సీరియస్ గా పరిగణించిన కోర్టు సంబంధిత పక్షాల వ్యక్తిగత హాజరు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది. నేటి విచారణలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసు టాలీవుడ్ తో పాటు రాజకీయ, పరిపాలనా వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. పోలవరం జిల్లా గొంటువానిపాలెం ప్రధాన రహదారిపై ఆదివాసీలు ధర్నా నిర్వహించారు. మన్యంలోని అడ్డతీగల వై రామవరం, రాజవగ్మంగి మండలాల నుంచి మైదాన ప్రాంతమైన ఏలేశ్వరం, కాకినాడ వెళ్లే ప్రధాన రహదారి గత 15 సంవత్సరాల నుంచి అధ్వానంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కనీసం పట్టించుకోవటం లేదని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదివాసులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేసి సాధించుకుంటామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మినీ బైపాస్, చిట్కో భవనాల పక్కన ఉన్న అనాధికార లేఅవుట్లకు యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు నిరంతరం కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా గ్రావెల్ మాఫియా ట్రావెల్ని కొల్లగొట్టి అనాధికార లేఅవుట్లకు అధికారాన్ని ఇస్తున్నారు. స్థానిక కమిషనర్ గంగాప్రసాద్ ఆత్మకూరులో అందుబాటులో లేనప్పటికీ ఫోన్లో సంప్రదించగా అక్రమ లేఅవుట్లకు గ్రావెల్ తవ్వకాలు నిషేధమని ఉదయాన్నే పరిశీలిస్తామని తెలిపారు. ఆత్మకూరు తహసీల్దార్ను సంప్రదించగా సాయంత్రం 6 తర్వాత గ్రావెల్ తవ్వకాలు నిషేధమని పోలీసులకు కంప్లైంట్ చేస్తామని తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలం చేరుకునే లోపల ట్రాక్టర్లు, జేసీబీలతో పరారయ్యారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మినీ బైపాస్ చిట్కో భవనాల పక్కన ఉన్న అనధికార లేఅవుట్లకు యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు నిరంతరం కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా గ్రావెల్ మాఫియా ట్రావెల్ ని కొల్లగొట్టి అనధికార లేఅవుట్లకు అందిస్తున్నారు. స్థానిక కమిషనర్ గంగా ప్రసాద్ ఆత్మకూరులో అందుబాటులో లేనప్పటికీ ఫోన్లో సంప్రదించగా అక్రమ లేఅవుట్లకు గ్రావెల్ తవ్వకాలు నిషేధమని ఉదయాన్నే పరిశీలిస్తామని తెలిపారు. ఆత్మకూరు తహసీల్దార్ను సంప్రదించగా సాయంత్రం 6 తర్వాత గ్రావెల్ తవ్వకాలు నిషేధమని పోలీసులకు కంప్లైంట్ చేస్తామని తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలం చేరుకునే లోపల ట్రాక్టర్లు జేసీబీలతో పరారయ్యారు. సత్యసాయి జిల్లా కద్రిలో నాటు తుపాకుల కలకలం రేపింది. తలుపుల మండలం బట్రేపల్లి ఫారెస్ట్ లో వేటగాళ్లను ఫారెస్ట్ రేంజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 3 నాటు తుపాకీలు, 25 బుల్లెట్లు, 2 కేజీల ఫంగోలియన్, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. బుల్లెట్ ప్రూఫ్ వస్తువుల తయారీలో వాడే ఫంగోలియన్ పోలీసులకు అంతర్జాతీయ మార్కెట్ నుంచి మంచి డిమాండ్ ఉంది. ఫారెస్ట్ రేంజ్ అధికారులు తెలుపుతున్నారు. వేటగాళ్లు అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్ కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని అధికారులు తెలిపారు.